హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రీసెంట్గా ఒక పోస్ట్ చూసాం శ్రీదేవిది. నాకు అసలు బతకాలని లేదు, నేను చనిపోవాలనుకుంటున్నా. దేనికి అంటే రీజను కేవలం ఈ జనసేన వీళ్ళు నన్ను పెడుతున్న టార్చర్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయటం అంటారా దీన్ని కూడా, లేకపోతే ఎలా చూడొచ్చు అనుకుంటారు? ఇప్పుడు శ్రీరెడ్డికి తెలిసినంతగా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఎవరికి తెలియవు బహుశా. ఎందుకంటే మొదటి నుంచి ఆవిడ జీవితం మొదలైన దగ్గర నుంచి బ్లాక్మెయిల్తోనే మొదలైంది. ఒక పెళ్ళి, ఆ భర్తను బ్లాక్మెయిల్ చేసి విడాకులు తీసుకోవడం, అదైపోయిన తర్వాత ఎక్కడ ఆ విషయం చెప్పకోకుండా జర్నలిస్ట్గా ఉద్యోగం చేయటము, ఆ తర్వాత నేనేంటి ఇంత అందంగా ఉన్నాను, ఈ జర్నలిజం ఉద్యోగం చేసుకోవడం ఏంటి అని చెప్పి సినిమాల్లోకి వెళ్ళాలనుకోవటం, సినిమాలు 2-3 సినిమాల్లో చేయటం, అవి తన్నటం, ఇవన్నీ చూసాం మనం. ఇక ఆ తర్వాత ఈ లోకంలో బతకాలంటే డబ్బు కావాలి అని బాగా అర్థం చేసుకుని జీవిత సత్యాన్ని, ఆ డబ్బు సంపాదించడం కోసం ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అనేది పక్కన పెట్టేసేసి అన్నీ చేసేసేసి డబ్బులు సంపాదించుకుంది. సరే, డబ్బులతో పాటు కొన్ని అందరి సీక్రెట్లు కూడా దగ్గర పెట్టుకొని ఆ సీక్రెట్ని బహిర్గతం చేస్తానని చెప్పి మళ్ళీ వాటితోటి డబ్బులు సంపాదించి ఇదంతా చేసుకుని ఫైనల్కి కాకపోతే శ్రీరెడ్డి వల్ల జరిగింది ఏంటి అంటే, ఒక మంచి పని ఏం జరిగిందంటే, ఆవిడప్పుడు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఎందుకు ఇవ్వరు అనేది ఒకటి, అది కూడా వ్యాలిడ్ పాయింటే. ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువ బయటకు వచ్చింది. అసలు తన వ్యక్తిగత సమస్యగా మొదలయ్యి అది కాస్టింగ్ కౌచ్గా మారి, ఆ తర్వాత అదే టైంలో మీటూ ఉద్యమం వస్తే అన్నీ కలగలిపి మొత్తానికి ఒక మంచి ఒక సమస్యను బయటకు తీసుకొచ్చింది. ఆమె ద్వారా బయటకు వచ్చింది. ఇంకా ఆ తర్వాత పోరాటంలో ఆమె ఎక్కడ లేదు. కానీ మొత్తానికి ఏదైతేనేమి శ్రీరెడ్డి సందర్భంగా సమస్య బహిర్గతమైన సందర్భంగా ఇంత పెద్ద కార్చిచ్చు సినిమా ఫీల్డ్లో ఉందా, కాస్టింగ్ కౌచ్ అనేది బయటకు వచ్చింది. సరే, ఇంకా ఆ సందర్భంగా తను మీడియా హౌసుల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా, అంటే మాతో పాటు ఉద్యమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఆ టీవీ షోస్లో. ఆ టీవీ షోల్లో తను పదే పదే ఏడుస్తుంటే కూడా వాళ్ళందరూ కూడా అవి నిజమైన కన్నీళ్ళు, నిజమైన బాధ అని ఆమె కన్నీళ్ళు కూడా తుడిచారు వాళ్ళు. అయితే అదే సందర్భంలో గోగినేని బాబు గారు ఓ మాట అన్నారు. ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదండి, ముందుగా అసలు ఆవిడ మానసికంగా ఆమె డిప్రెషన్లో ఉన్నారు, డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే ఆమె ఒక మానసిక వైద్యుని కలవడం అవసరము అని చెప్పి అన్నారు. సరే, ఇప్పుడు అదే ఉద్దేశం మాకు కూడా ఉందండి అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చెప్పినట్టు ఉంటుంది. కానీ ఆమెకి భావోద్వేగాల పట్ల అదుపు లేదనేది క్లారిటీ, ఇంకా అందులో డౌట్ లేదు. సరే, అలాగే ఉచితాలు మర్చిపోద్దని, ఏదైనా ఒకటి టార్గెట్ పెట్టుకుందంటే దానికోసం ఎట్లాంటి తప్పటడుగులైనా వేయటానికి సిద్ధపడుతుందని, ఇలా రకరకాలుగా తన గురించి అర్థమైంది. ఇంకా తర్వాత చెన్నై వెళ్ళిపోయిన మనిషి ఈ సాక్షి ఉప్పు బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ఉప్పు బ్యాచ్లో ఈమె కూడా ఉందన్నమాట. ఇక జగనన్నని నెత్తికెత్తుకొని ఇక జగనన్న భజన చేసుకుంటా తెలుగుదేశం పార్టీ వాళ్ళని, కార్యకర్తలనేంటి, నాయకులనేంటి, ఎమ్మెల్యేలనేంటి, వీళ్ళందరినీ తిట్టడం ఏం గొప్ప? చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తిట్టిన తర్వాత వాళ్ళు కదా పార్టీ పెద్దలు, ఇంకా కొంతమంది ఇంకా పెద్దవాళ్ళని ఇట్లా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసేసి వాళ్ళందరినీ, ఇక ఒక రకంగా వాళ్ళకి రఘురామకృష్ణరాజు గారిని ముఖ్యంగా ఆయన పరువు బజారుకేసి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాలో మాట్లాడి, అసలు ఆయన బాడీ షేమింగ్ చేసిన దగ్గర నుంచి, ఆయన వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు అనే దగ్గర నుంచి ఇక రకరకాల వాట్ నాట్ మాట్లాడేసేసింది. ఇలా రెండో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి భువనేశ్వర్ గారి గురించి కావచ్చు, లోకేష్ వైఫ్ గురించి కావచ్చు, ఇంకా అసలు ఆమె టార్గెట్కి ఎవ్వరూ బలికాని వాళ్ళు ఎవరూ లేరు అంటే ఆశ్చర్యపోవక్కర్లా. అలా చేసేసేసి ఇప్పుడు ఇక ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయి 2019 నుంచి 24 వరకు జగనన్న ఏం చేసినా కరెక్టే అనే ఉద్దేశంతో
జగనన్న గెలుపు కోసం నేను చాలా చేస్తున్నాను అని చెప్పి ఇక ఈ చేసే ప్రాసెస్లో ఆమె ఒక రాజకీయ నాయకురాలాగా మాట్లాడుతుందా, ఒక విమర్శకురాలుగా మాట్లాడుతుందా అనే దానికంటే కూడా ఆమెకు శృంగార తారలాగా, అంటే జయమాలిని జ్యోతిలక్ష్మి వాళ్ళు ఆ సినిమాకు అవసరమైతేనే వాళ్ళు పాపం యాక్షన్ చేశారు కానీ, డాన్సులు వేశారు కానీ, ఈమె అట్లెట్లతో సంబంధం లేకుండా అంతకంటే హీనంగా డాన్సులు వేసింది. అంటే వృత్తి కాదు, అది ప్రవృత్తి అనమాట. అలా చేసుకుంటూ వచ్చింది. వచ్చి ఇక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ టైంలో కూడా బాగా ఇష్టానికి మాట్లాడింది, రకరకాల మాటలు మాట్లాడింది. అది అధికారుల, పోలీసుల, ఇంకొకరితో సంబంధం లేకుండా అన్నీ మాట్లాడేసింది. ఇక ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక వీడియో చేసి పెట్టింది. ఏంటది అంటే ఊచకోత అంటే ఏంటో చూపిస్తాం. ఎవరైనా వెళ్ళి హైదరాబాద్లో దాక్కున్నా సరే తీసుకొచ్చి ఊచకోత చేస్తాం. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. అంటే ఎందుకు చేసిందంటే ఇదంతా ఆరా మస్తాన్తోటి, ఇంకొన్ని మీడియా హౌసులతోటి, అలాగే వేణుస్వామితోటి జగన్మోహన్ రెడ్డి పిచ్చుకున్నాడు. అంటే వీళ్ళు చెప్తే జనాలు ఓహో గెలుస్తున్నాడు అంటే అందరూ బడి పోలోమని ఓట్లేస్తారు అని అనుకుని చెప్పించాడు. ఈమె కూడా అదే భ్రమలో ఉంది, అదే చిత్తభ్రమలో ఉండి ఏమైనా సరే జగనన్న గెలుస్తాడు అని అనుకుని ఊచకోతకు వస్తామని చెప్పింది. సరే ఫైనల్కి చూస్తే ఆమె పార్టీల వాళ్ళే హైదరాబాద్ వచ్చి తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు? తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తారని కాదు వాళ్ళు వచ్చింది. వాళ్ళు ఈవీఎంలు బద్దలు కొట్టినందుకు, లేకపోతే ఇంకొకటో చేసినందుకు. ఇప్పుడు దుబాయ్ పారిపోయాడు ఒక ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన ఆయన ఇద్దరు పారిపోయేస్తే ఒకళ్ళు దొరికారు, ఒకళ్ళు దొరకలేదు. వీళ్ళందరూ మామూలుగా కూర్చుంటే చెట్టు కింద కబుర్లు ఏం చెప్తారంటే మేము మడమ తెప్పము, సింహాలు సింగిల్గా వస్తాయి, ఎన్ని కథలు చెప్పిన వాళ్ళు వీళ్ళంతా. ఇక వీళ్ళు వాళ్ళ చెట్టుకోహళ్ళు పుట్టుకోహళ్ళు అయ్యారు. ఇప్పుడు శ్రీరెడ్డి పరిస్థితి ఏమైపోయింది అంటే ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితమో కూడా ఒక వీడియో పెట్టింది. నిన్ను నమ్ముకున్నందుకు నాకేం చేసావు జగనన్న అనుకుంటే ఎట్లా చేస్తావా నువ్వు? తెలుగుదేశం వాళ్ళు నా వీడియోలకి స్ట్రైకులు కొడుతున్నారు, నాకు వచ్చే ఆదాయం అంతా పడిపోయింది, నేను ఎట్లా బతకాలి అని ఒక వీడియో చేసింది. అది ఎందుకు చేసిందో తెలియదు. ఇప్పుడు కూడా ఏంటి అంటే కాసేపు ఎలక్షన్లు అవుతూనే ఓడిపోయినట్లు తెలియగానే అందరూ ఒక రకంగా ఒక దీనిలోకి వెళ్ళిపోయారు, షాక్లో ఉంటే కూడా ఈమె మట్టుకు తేరుకుని రోజాని తిట్టింది, కాసేపు ఇంకొకరిని తిట్టింది, ఏవో తిట్టుకుంటా తిరిగింది, వీడియోలు పెడతా ఉంది. ఫైనల్కి మరి ఏం జరిగిందో తెలియదు, నేను చచ్చిపోబోతున్నాను అని చెప్పి ఒక వీడియో పెట్టింది. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్పోజులు చేసుకుంటా, బట్టలు సరిగా వేసుకోకుండా ఎక్సర్సైజ్ వీడియోలు పెట్టి, అలాగే వంటలు చేస్తా, చేపల కూరలు వండుతా, ఇవన్నీ చేస్తా, కారులో వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా ఉండేవండి. ఎక్స్పోజింగ్ అనేది షరతులు వర్తిస్తాయి అన్నట్లు ఎక్స్పోజింగ్ మామూలే. ఓకే, అలా చేసిన తర్వాత అంత ధైర్యంగా ధీమాగా మాట్లాడిన తర్వాత ఈరోజు ఇంత బీరువులాగా అయిపోవడం వెనకమాల అంటే ఇలాంటి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వీళ్ళు దేనికి మామూలు మనుషులు ఆలోచించే విధంగా వీళ్ళు ఆలోచించరు. అంటే మామూలు మనుషులు అంటే నా దృష్టిలో ఆరోగ్యకరమైన మానసిక ఆరోగ్యం సరిగా ఉన్నవాళ్ళని ఆలోచించరు. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనక ముందు చూడరు. రేపేం జరగబోతుంది అనే దాని గురించి భయము భక్తి ఉండదు, ఏమవుతుందో అనే భయం ఉండదు. మనం చేసే అన్ని చట్టబద్ధమైననా కాదా అనే ఆలోచన ఉండదు. పైగా మన వీడియోలన్నీ ఎవరు చూస్తున్నారు, అందరూ చూస్తే సిగ్గుపోద్దేమో అనే ఒక ఉద్దేశం ఉండదు. ఇలా ఉండేవాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైనా ఒకసారి పరిస్థితులు అనుకూలించినప్పుడు వాళ్ళు ఏవైనా ఇట్లాంటి ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకోవడం ఎంత సహజమో, తీసుకుంటాము అని చెప్పి బెదిరించడం కూడా అంతే సహజం. రెండూ ఉన్నాయి ఇక్కడ. అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి చుట్టూ ఉన్న అందరినీ భయభ్రాంతులు చేసే అవకాశం కూడా ఉంది. ఆమె ఏ ఉద్దేశంతో చేసింది అనేది 4 రోజులు పోతే కానీ తెలియదు. అంటే ఇది తన మీద ఈ మధ్య కేసులు అయినాయి.
కేసులు పెట్టారు. అది ఎక్కడ అరెస్ట్ చేస్తారు అనే ఒక భయంతో కూడా ఇట్లాంటి వీడియో చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళది నిజమేంటో నాటకం ఏంటో తెలియనప్పుడు ఆ మనుషుల గురించి మనం ఒక అంచనాకు రాలేము. అసలు మనం ఒక అంచనాకు వచ్చేటట్లుగా వాళ్ళు ప్రవర్తించరు. ఇప్పుడు ఇది కరెక్ట్ అనిపించింది, ఇంకా సేపటికి ఇది కరెక్ట్ కాదని ప్రూవ్ చేస్తారు వాళ్ళే. ఇది కరెక్ట్ కాదు అని మనం అనుకుంటే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తారు. ఇలా ఉంది శ్రీరెడ్డి కథ. మరి ఆమె నిజంగా ఆత్మహత్య చేసుకోవాలని ఎవరూ అనుకోవట్లేదు. ఇంకా వీలైతే ఆమెకి ఏదైనా కానీ భావోద్వేగాల మీద అదుపు లేకపోయినా కానీ, ఆమె ఆలోచనలు అదుపు చేసుకునే పరిస్థితిలో కనుక లేకపోతే ఆమె చక్కగా ఎవరైనా మానసిక వైద్యుని సంప్రదించాల్సిందే తప్పితే ఆత్మహత్య మటుకు పరిష్కారం కాదు. ఆ ఆలోచనలు రావటం కూడా కరెక్ట్ కాదు. ఆ ఆలోచనల్ని ఆవిడ ఆపుకుని ఆవిడ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎవ్వరి చావు గురించి కోరుకోకూడదండి. కాకపోతే చట్ట వ్యతిరేకంగా ఉంటే, తప్పులు చేస్తే చట్టం ద్వారా శిక్షించబడాలి తప్పితే చట్టాన్ని చేతిలోకి తీసుకోను శాపనార్థాలు పెట్టో ఎవరు చనిపోవాలని కానీ కోరుకోవడం కరెక్ట్ కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.